హాయ్ అండి. ఈవీ కార్ సేల్స్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. సో, ఏ కంపెనీ ఎంత సేల్స్ అయ్యింది అని తెలుస్తుంది. సో, టాప్ 10 ఈవీ కార్స్‌లో సేల్స్‌లో ఏ కంపెనీ ఏ పొజిషన్‌లో ఉందో మనం చూద్దాం. సో, ఇందులో కొంచెం ఆశ్చర్యంగా అసలు ఈవీ కార్ సేల్స్ పెరుగుతాయి అనుకుంటే మొత్తం 10 కంపెనీస్‌లో 7 కంపెనీస్ సేల్స్ అయితే డిక్లైన్ అయ్యాయి. అంటే జూన్‌తో పోల్చుకుంటే జూలైలో తగ్గాయన్నమాట. అండ్ 3 కంపెనీస్ మాత్రమే సేల్స్ కొంచెం పెరిగాయి. సో, ఆ 3 కంపెనీస్ ఏంటి? టాప్ పొజిషన్‌లో ఏదుంది? ఇవన్నీ చూద్దాం. అండ్ రాబోయే లాంచెస్ వల్ల ఇంపాక్ట్ ఏమవుతుందో అది కూడా చూద్దాం. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈవీ కార్ కొనే ప్రాసెస్‌లో సీరియస్‌గా ఉన్నట్లయితే మన ఈవీ మామ వాట్సాప్ గ్రూప్ ఉంది. అది జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వి డిస్కస్ చేయొచ్చు. కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు. గ్రూప్‌గా వెళ్లి కూడా బుక్ చేయొచ్చనమాట. సో, టాప్ 10 10థ్ పొజిషన్‌లో ఉన్న బ్రాండ్ వచ్చేసి మెర్సిడీస్ అండి. సో, మెర్సిడీస్ ఆహ్, జూన్ మంత్‌లో 239 యూనిట్స్ అయితే సెల్ అయింది. కానీ ఈ మంత్ ఓన్లీ 159 జూలైలో 159 యూనిట్స్ మాత్రమే సెల్ చేసింది. సో, యాక్చువల్‌గా మెర్సిడీస్ సేల్ చూసుకుంటే డిక్లైన్ అయినట్టనమాట. తర్వాత నైన్త్ పొజిషన్‌లో ఉంది బీఎండబ్ల్యూ. సో, బీఎండబ్ల్యూ ఇప్పుడు 350 యూనిట్స్ సెల్ అయింది. జూన్ మంత్‌లో 504 యూనిట్స్ అంటే చాలా డ్రాప్ అయితే ఉందనమాట. సో, ఇది బీఎండబ్ల్యూలో కూడా సేల్స్ అయితే తగ్గాయి. అండ్ ఎయిత్ పొజిషన్‌లో ఉంది కియా. కియా ఏమో 517 యూనిట్స్ అయితే జూన్‌లో సెల్ చేసింది. కానీ ఇప్పుడు 440 యూనిట్స్ మాత్రమే సెల్ అయ్యాయన్నమాట. సో, కియాలో ఐ థింక్ ఇప్పుడు సైరోస్ ఈవీ ఆల్మోస్ట్ లాంచ్ అయితే అయింది. ఇప్పుడు గ్రాడ్యుయల్‌గా షోరూమ్స్‌లోకి డిస్‌ప్లేకైతే వస్తుంది హైదరాబాద్‌లో గట్టా. సో, నేను కూడా మాట్లాడాను. ఒక 2, 3 షోరూమ్స్‌తో డిస్‌ప్లే వస్తే చెప్పండి వచ్చి రివ్యూ చేయాలని చెప్పేసి. సో, ఈ కియా సైరోస్ ఈవీ వస్తుంది కాబట్టి మేబీ కొంచెం కియా తాలూకా సేల్స్ లిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. సో, కియా సైరోస్ పెట్రోల్ వెర్షన్‌లో పెద్దగా సెల్ అవ్వలేదు. కానీ ఈ వెర్షన్‌లో సెల్ అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు స్టార్టింగ్ సెగ్మెంట్‌లో ఎక్కువ ఆప్షన్స్ లేవు. విన్సర్ ఉంది. తర్వాత నెక్సాన్, తర్వాత పంచ్ ఇవి. సైరోస్ యాక్చువల్‌గా స్మాలర్ బ్యాటరీ ప్యాక్ ఏంటంటే కొంచెం స్టార్టింగ్ సెగ్మెంట్‌లో 15,00,000 బడ్జెట్‌లో కొంచెం స్పేషియస్ కార్, ఈవీ కార్ కావాలనుకుంటే బాగున్నట్టే నాకనిపిస్తుంది. సో, ఈ కార్ మీద కూడా డీటెయిల్ వీడియో చేశాను. అది కూడా మీరు చెక్ చేయొచ్చు. సో, కియా సైరోస్ ఈవీ ఐ థింక్ విల్ బి ఎ గుడ్ థింగ్. కంపెనీ కియాకి హెల్ప్ అవ్వచ్చు. ఈవీ సేల్స్ అయితే పుష్ చేయడానికని నాకనిపిస్తుంది. అండ్ సెవెంత్ పొజిషన్‌లో సర్ప్రైజింగ్‌లీ హుండై సేల్స్ అయితే పెరిగాయండి లాస్ట్ మంత్‌తో కంపేర్ చేసుకుంటే. సో, ఈ మంత్ 539 యూనిట్స్ అయితే సెల్ అయ్యాయి. జూన్ మంత్‌లో అయితే 363 యూనిట్స్ మాత్రమే సెల్ అయ్యాయి. కానీ 539 యూనిట్స్ అంటే కొంచెం ఎక్కువ సెల్ అయింది హుండై. హుండైలో క్రెటా ఇవి ఒకటే ఉంది. అయినా సరే బానే అంటే ఉన్నాయి ఇంకా 2, 3 కార్స్. కొంచెం ప్రీమియం కార్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్స్. సో, హుండై క్రెటా ఇవి సేల్స్ అయితే పర్వాలేదు. కానీ ఓవరాల్‌గా కంపేర్ చేసుకుంటే తక్కువే. బట్ హుండై లాస్ట్ మంత్‌తో కంపేర్ చేసుకుంటే బెటర్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ సిక్స్త్ పొజిషన్‌లో ఉన్నది బీవైడీ. సో, బీవైడీ వాళ్ళవి ఇప్పుడు 700 యూనిట్స్ అయితే సెల్ అయ్యాయండి. అదే జూన్ మంత్‌లో 885 యూనిట్స్ సెల్ అయ్యాయి. సో, తగ్గాయన్నమాట సేల్స్. బీవైడీ కూడా తొందరలోనే ఆటో 2 లాంచ్ చేస్తుందని తెలుస్తుంది. కానీ ఇంకా ఫెస్టివల్ వరకు ఆగాల్సి రావచ్చనమాట. ఆటో 2 వస్తే కొంచెం ప్రైజింగ్ తగ్గొచ్చు. 20,00,000 లోపల రావచ్చనైతే తెలుస్తుంది. సో, వి కెన్ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఫిఫ్త్ పొజిషన్‌లో ఉన్నది విన్‌ఫాస్ట్. సో, విన్‌ఫాస్ట్ వాళ్ళ సేల్స్ అయితే పెరిగాయి యాక్చువల్‌గా. 1390 యూనిట్స్ అయితే జూన్‌లో సెల్ అయ్యాయి. కానీ జూలైలో మాత్రం 1425 యూనిట్స్ అయితే సెల్ అయ్యాయి. సో, విన్‌ఫాస్ట్‌కి గ్రాడ్యుయల్‌గా అయితే పెరుగుతుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ కార్స్ కూడా ఎక్కువ లాంచ్ చేశారు వీళ్ళు. బట్ సర్వీస్ వైస్ అండ్ ఇష్యూస్ ఏవన్నా ఉంటే బేగా రిజాల్వ్ చేయాలి. చేస్తేనే బెటర్ అని చేస్తే ఇంకొంచెం బెటర్‌గా ఎళ్ళే అవకాశం ఉంది. బట్ విన్‌ఫాస్ట్ గురించి తెలియని వాళ్ళకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, విన్‌ఫాస్ట్ ఒక ఫారెన్ బ్రాండ్ గదా! అంతా బానే ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తారు చాలామంది. బట్ విన్‌ఫాస్ట్ యాక్చువల్‌గా ఫారెన్ బ్రాండే. కానీ ఓన్లీ 3 ఇయర్స్ ఓల్డ్ బ్రాండ్. సో, ఇది బాగా ఎక్కువ హిస్టరీ ఉన్న బ్రాండ్ అయితే కాదు. జస్ట్ 3 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో, 3 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి దీన్ని ఎంతవరకు ట్రస్ట్ చేయాలనేది కొంచెం ఆ ఇష్యూ అయితే ఉంది రిలయబిలిటీ పార్ట్. అది మైండ్‌లో పెట్టుకోండి. విన్‌ఫాస్ట్ కార్స్ మీరు ఒకవేళ కన్సిడర్ చేస్తున్నట్లయితే గనక. ఎందుకంటే విన్‌ఫాస్ట్ కార్స్ చూడడానికైతే బావుంటాయి. కొంచెం అట్రాక్ట్ అవుతూ ఉంటాము. సో, అది మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఫోర్త్ పొజిషన్‌లో మారుతి
సో, మారుతిలో మనం అమ్ముతున్న ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్ మనకి ఈ విటారా. సో, ఇక్కడ ఈ విటారా సేల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. లాస్ట్ మంత్ 1869 యూనిట్స్ అయితే సెల్ అయింది. అండ్ ఈ మంత్ ఓన్లీ 1484 యూనిట్స్ అయితే సెల్ అయ్యాయన్నమాట. ఐ థింక్ మారుతి వాళ్ళు సీరియస్‌లీ సేల్స్ అయితే డిక్లైన్ అవుతున్నాయండి. అంతకుముందు మంత్ ఇంకా ఎక్కువుండేవి. డిక్లైన్ అవుతూ వస్తున్నాయి. సో, మారుతి వాళ్ళు ఈ విటారా విషయంలో సీరియస్‌గా వీళ్ళు లైఫ్ టైమ్ వారంటీ ఆఫర్ చేసేది ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది లైఫ్ టైమ్ వారంటీ ఇవ్వట్లేదు కాబట్టి అదొక మెయిన్ రీజన్‌తో కూడా మారుతి ఈ విటారాని పక్కన పెట్టేస్తున్నారనమాట. సో, మారుతి వాళ్ళు లైఫ్ టైమ్ వారంటీ ఇస్తే కొంచెం థింగ్స్ అయితే మారొచ్చు. మారుతికి హెల్ప్ అవ్వచ్చని నా ఉద్దేశం. మీకేమనిపిస్తుందో చెప్పండి. మీకు కూడా అదే అనిపిస్తే గనుక కామెంట్ చేయండి. థర్డ్ పొజిషన్‌లో ఈ టాప్ 3 మాత్రం మంచి ఈ టాప్ 3 సాధారణంగా ఈ 3 బ్రాండ్సే ఉంటున్నాయి. టాప్ 3 పొజిషన్‌లో థర్డ్ పొజిషన్‌లో ఉంది ఎంజీ బ్రాండ్. ఎంజీ బ్రాండ్ ఇప్పుడు 5283 యూనిట్స్ అయితే సెల్ అయింది. లాస్ట్ మంత్ 5874 ఎక్కువ సెల్ అయింది. ఇప్పుడు 5283 సేల్స్ అయితే తగ్గాయన్నమాట. అండ్ ఎంజీలో వీళ్ళేంటంటే ఎంజీ విన్సర్ బానే సెల్ అవుతుంది. బట్ ఎంజీ జెడ్ఎస్ ఈవీని కూడా మంచి డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల చాలామంది కొనాలనుకుంటున్నారు. బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎంజీ వాళ్ళు జెడ్ఎస్ ఈవీని డిస్కంటిన్యూ చేయబోతున్నారు. సో, అది తెలుసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. అండ్ టాప్ 2 పొజిషన్ సెకండ్ పొజిషన్‌లో వచ్చేసరికి మహీంద్రా. మహీంద్రా ఇంతకుముందు జూన్‌లో 7824 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. ఇప్పుడు ఇది 7274 యూనిట్స్ అంటే సేల్స్ తగ్గాయండి. ఆల్మోస్ట్ 500 యూనిట్స్ అయితే తగ్గాయి. మహీంద్రా ఓవరాల్‌గా సెల్ అవుతుంది. ఆల్మోస్ట్ 20,00,000 బడ్జెట్‌లో ఉన్న సెగ్మెంట్‌లోనే సెల్ అవుతుంది. బట్ మహీంద్రాకి, టాటాకి అదే డిఫరెన్స్. టాటా ఎంట్రీ సెగ్మెంట్‌లో కూడా బాగా క్యాప్చర్ చేయడం వల్ల టాటాకి చాలా బెనిఫిట్ అవుతుంది. మహీంద్రా మాత్రం లగ్జరీ ఈవీ కార్ సెగ్మెంట్‌లోనే చేయగలుగుతుందనమాట. ఫస్ట్ పొజిషన్‌లో టాటా. సో, టాటా సేల్స్ అయితే 12,754 యూనిట్స్ అయితే జూలై మంత్‌కి సెల్ అయ్యాయి. సో, జూన్ మంత్‌లో 12,169 సో, సేల్స్ వైస్ ఇంక్రీజ్ అనమాట. ఇది ఇంక్రీజింగ్ ట్రెండ్‌లో ఉంది టాటా. ఎందుకంటే పంచ్ ఈవీ చాలా బాగా క్లిక్ అయింది. బాగా సెల్ అవుతుంది. ఈవెన్ పంచ్ ఈవీ ఇప్పుడు డిమాండ్ చూస్తే 4 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అని చెప్తున్నారు. సో, ఈ డిమాండ్‌ని అడ్వాంటేజ్‌గా కియా వాళ్ళు తీసుకుంటారేమో చూడాలి. సైరోస్ ఈవీ ప్రైజింగ్ వైస్ ఏమన్నా కొంచెం డిస్కౌంట్స్ అవి ఆఫర్ చేసి ఇస్తే బెటరు. ఎందుకంటే ఇచ్చారు ప్రైజింగ్ పర్వాలేదు. మరి ఫీచర్స్ వైస్ కూడా కొంచెం బానే ఉంది కాబట్టి కన్సిడర్ చేస్తారేమో. దానివల్ల కొంచెం హెల్ప్ అయితే ఆ బ్రాండ్‌కి అవుతది. బట్ టాటా దూసుకెళ్ళిపోతుంది. ఈవీస్ విషయంలో గూడా. అండ్ సియరా ఈవీ కూడా కొంచెం బానే సెల్ అవుతున్నాయి. ఈవెన్ మన కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు కూడా ఆల్రెడీ 4 సియరా ఈవీస్ మన కమ్యూనిటీలో కొన్న వాళ్ళు డెలివరీస్ అయిపోయినాయన్నమాట. సియరా ఈవీ గానీ ఇలా ఎలాంటి ఈవీస్ అయినా సరే మీరు కొనాలనుకుంటే మన కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ డౌట్స్ ఉన్నాయనుకోండి, ఈవీ కార్ విషయంలో ఎలాంటి ఈవీ కార్ కొనాలి? నాకు ఈవీ కార్ కరెక్టా? కాదా? ఇలాంటి డౌట్స్ ఉంటే గనక నాతో పర్సనల్‌గా మీరు మాట్లాడొచ్చు. మాట్లాడి డెసిషన్ తీసుకోవచ్చు. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. ఆ కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఆర్ ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న వాట్సాప్ నంబర్‌కి కన్సల్ట్ అని మెసేజ్ పెట్టినా కూడా మా టీమ్ మీకు గైడ్ చేస్తారు. ఎలాగా కన్సల్టేషన్ బుక్ చేసుకోవాలనే దాని గురించి. సో, ఇలా మీరు ఈవీ సేల్స్ గురించైతే చూసారు. ఎలా ఉన్నాయనేది. అదే మీరు 13 అప్‌కమింగ్ ఈవీ కార్స్ గురించి తెలుసుకోవాలంటే కూడా ఈ వీడియోనైతే మీరు చెక్ చేయొచ్చు. థాంక్ యూ.